సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది, నన్ను కూడా పిలిచింది, మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఎలా కళ సాకారమైంది. ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు. ఇంకా 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది. నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి 10 నుంచి 15,000 ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పి పత్రిక ముఖంగా చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.